హాయ్ హలో గుడ్ మార్నింగ్. నిన్న మ్యాచ్ చూసి ఉంటారు. ఎంతో ఎగ్జైటింగ్గా ఎంతో హైప్తో ఉన్న మ్యాచ్. దానికి రీచ్ కూడా అవ్వలేకపోయింది. ఒక 10% కూడా రీచ్ అవ్వలేదనిపించింది నాకైతే. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయినా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ చూసాం. మనం ఫస్ట్ మ్యాచ్ చూసాం 280 అలా వచ్చింది. తర్వాత ఒక పంజాబ్ మీద చేజింగ్ కూడా మంచిగా చేశారు. అదే పిచ్లో నిన్న ఆడలేకపోయారు. మరి అది చాలా బాధేసింది నాకు. ఈ వీడియోలో ఆ మ్యాచ్ గురించి అండ్ ఈరోజు జరగబోయే ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ప్రివ్యూ ఇవి రెండు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి దీంట్లో టాస్ ఓడిపోయారు. ఎంఐ టాస్ గెలిచింది. మంచిగా చేజింగే తీసుకున్నారు. ఎందుకంటే ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఎక్కువ రన్స్ కొట్టినా కొట్టగలిగే బ్యాటింగ్ లైనప్ వీళ్ళ దగ్గర ఉంది. దాన్ని కంట్రోల్ చేసే బౌలింగ్ వీళ్ళ దగ్గర లేదు. అదే ఇంటెన్షన్తో తీసుకున్నారు. అదే జరిగింది కూడా. బౌలింగ్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ వేశారు ఎంఐ. ఫస్ట్ బ్యాటింగ్ మంచిగా ఓకే, రన్స్ అంత ఫాస్ట్గా ఏం రావట్లేదు. తర్వాత అసలు ఇషాన్ ఫస్ట్ వికెట్ పడ్డ తర్వాత ఫస్ట్ వికెట్ ఓకే కన్విన్సింగ్గా అవుట్ అయ్యిండు. ఓకే, ఇషాన్ కిషన్ వచ్చిండు. అది ఫిక్సింగ్ అని ఇన్స్టాగ్రాము ట్విట్టరు మొత్తం అదే ట్రోల్ అవుతుంది. అక్కడ జరిగింది ఏందో మనం ఒకసారి మాట్లాడదాం. ఏంటంటే ఫస్ట్ ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడింది. సెకండ్ మ్యాచ్ అదే జరిగింది సేమ్ అలానే అవుట్ సైడ్ ఎడ్జ్ వెళ్ళి కీపర్ అవుట్ అయింది. కానీ ఇక్కడ ఎవ్వరు అప్పీల్ చేయలేదు. ఎంపైర్ కూడా అవుట్ ఇచ్చిండు. ఎంపైర్ను కూడా చూడకుండా ఇషాను టచ్ అయింది అనుకోని చెప్పలేం. బాల్ వెళ్ళేటప్పుడు అది ఆ ఫోర్సు గాలి కూడా బీట్ అవ్వచ్చు. చిన్న అల్ట్రా ఎడ్జ్ ఉన్నా అవుట్ అనిస్తారు కాబట్టి రివ్యూ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటా, లేదా నిజంగా తగిలింది అనుకుంటా తెలియదు. ఆయన గివప్ ఇచ్చేసి ఇషాన్ వెళ్ళిపోతుండు. ఎంపైర్ వైడ్ ఇచ్చిండు. మళ్ళీ ఇషాన్ బ్యాక్ వచ్చేసరికి అప్పీల్ చేసిండు చాహర్. అప్పుడు అవుట్ ఇచ్చిండు ఎంపైర్. రివ్యూ తీసుకొని ఉంటే బాగుండేది. ఎస్ఆర్హెచ్కి అది చాలా ప్లస్ అయ్యేది అనిపించింది. బట్ రివ్యూ తీసుకోకుండా మళ్ళీ వెళ్ళిపోయిండు. అందరూ షాక్ అయ్యారు. అటువైపు ఎంఐ టీము, ఎస్ఆర్హెచ్ టీము అందరు షాక్ అయ్యారు. దాన్ని మళ్ళీ తర్వాత థర్డ్ ఎంపైర్ చెక్ చేసినప్పుడు అల్ట్రా ఎడ్జ్ కూడా లేదు. ఇషాన్ చాలా డిసప్పాయింట్ అయి ఉంటాడు నాకు తెలిసి నిన్న అది చూసిన తర్వాత. దాంట్లో ఫిక్సింగ్ ఏముండదు. ఎందుకంటే ఫిక్సింగ్ చేస్తే ఆ టీమ్ని ఆ ప్లేయర్ని మొత్తం అసలు ఒక 2 years బ్యాన్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఫిక్సింగ్స్ ఏముండవు. మనం 16-17 చూస్తే మీకు అర్థమవుతుంది అది ఆ సిచ్యువేషన్స్. ఒక్క ప్లేయర్ చేసినా టీం మొత్తాన్ని చేసేస్తారు. ఫిక్సింగ్స్ అయితే ఏముండవు. ఒక ఇది క్లారిటీ ఇవ్వాలనుకున్న ఇషాన్ అవుట్ విషయంలో అయితే నాకు తెలిసింది చెప్పా. నెక్స్ట్ వచ్చేసి వికెట్లు 35కి 5 వికెట్స్ అట్లా పడ్డప్పుడు వచ్చి ఒక మంచి పార్ట్నర్షిప్ క్లాస్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఈ సీజన్లో. ఫస్ట్ 50 కొట్టుకుంటూ మంచి ఒక ఆ టేబుల్ మీద కొంచెం డిఫెండ్ చేయొచ్చు అనే హోప్ ఇచ్చిన ప్లేయర్ ఎవరంటే అభినవ్ మనోహర్ అండ్ క్లాస్ అని చేసిన పార్ట్నర్షిప్. చాలా బాగా పార్ట్నర్షిప్ వచ్చింది. మంచి రన్ రేట్తో మంచిగా ఆడిండు క్లాస్ 160 ఆర్ 160+ రన్ రేట్తో ఆడిండు. అది కొంచెం ఆ టోటల్ రావడానికి ప్లస్ అయింది. 100 runs కూడా దాటుతారా అనే సిచ్యువేషన్ నుంచి ఒక 180 అట్లా వచ్చిద్దనే హోప్ ఇచ్చి మంచిగా ఆడిండు అనిపించింది. వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే వికెట్లు రాకపోయినా బూమ్రా చాలా బాగా వేసిండు. బోల్ట్ అయితే అసలు నిజంగానే బోల్ట్ ఆ పేరు నిలబెట్టుకుండు. ఫస్ట్ ఓవర్ వికెట్లు తీస్తాడనే ఆ పేరు అనేది నిలబెట్టుకుండు. హెడ్ వికెట్ కూడా తీసుకుండు. చాలా అంటే చాలా బాగా బౌలింగ్ విషయానికి మనం మాట్లాడుకుంటే ఎంఐ ఖచ్చితంగా డామినేట్ చేస్తుంది ఎస్ఆర్హెచ్ బౌలింగ్తో కంపేర్ చేస్తే. అదే జరిగింది నిన్న మ్యాచ్లో. వీళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ ఫామ్లో ఉండు, సూర్య మంచిగా ఫామ్లో ఉండు. వాళ్ళిద్దరూ మంచిగా ఉన్నారు. మనం అదే మాట్లాడుకున్నాం. సేమ్ ఈ మ్యాచ్లో అదే రిపీట్ అయింది. వాళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. సూర్య క్విక్ 40 కొట్టిండు, రోహిత్ శర్మ 70. ఈ మ్యాచ్ కూడా 70 runs, లాస్ట్ మ్యాచ్ 70+ కొట్టిండు. చాలా మంచిగా ఫామ్లోకి వచ్చారు ఎంఐ. హ్యాట్రిక్ 4 wins చూడాలి. ఇంకా వాళ్ళు కప్పు కొట్టే ఛాన్సెస్ పెరుగుతున్నాయి. టేబుల్లో ఇప్పుడు 3rd ప్లేస్కి వచ్చేసారు. ఏం జరిగిద్ది నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ఇక కంఫర్టబుల్గా ఆ టేబుల్ టాప్లో ఖచ్చితంగా ఉంటారు. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే నెక్స్ట్ 6 matches గెలవాలి. 6 matches గెలుస్తారా? సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ 6కి 6 matches గెలవాలి. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కేతో ఎస్ఆర్హెచ్కి. వాళ్ళు ఎలా ఆడతారు? ఇప్పుడు ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. అక్కడ ఫిక్స్ అయిపోద్ది ఎవరు ప్లేయర్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని. ఒకళ్ళు అయితే అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోతారు. ఎస్ఆర్హెచ్ ఆర్ సిఎస్కే ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఛాన్సెస్ ఒక 10% అయినా ఉంటాయి. లాస్ట్ సీజన్ మనం చూసాం ఆర్సీబీ ఎలా ఆ 1% ఛాన్స్తో వెళ్ళారో సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు వీళ్ళది కూడా. ఇది ఈ మ్యాచ్లో హైలైట్స్. అంతా
ఎక్కువ ఎఫెక్టివ్గా అయితే ఏమనిపించలేదు నాకైతే మాట్లాడుకోవడానికి కూడా. ఇప్పుడు వరకు నేను చెప్పింది మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి ప్రివ్యూ మాట్లాడుకుంటే ఈరోజు మ్యాచ్ ఇద్దరికీ ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే ఆర్ఆర్కి 6 మ్యాచెస్కి 6 గెలవాలి. ఆర్సీబీ ఇది ఓడిపోతే ఇప్పుడు టేబుల్లో ఇంకా కిందకు వచ్చేస్తారు. వీళ్ళని ఎంఐ బీట్ చేసింది నెట్ రన్ రేట్తో. ఇది ఓడిపోయారంటే ఎంఐకి ఇంకా ఆ పొజిషన్ ఫిక్స్ అయిపోతుంది. హోమ్ మ్యాచెస్ గెలవట్లేదు, ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు ఇంతవరకు. 3 ఆడారు, 3 ఓడిపోయారు. టాస్ గెలవట్లేదు, మ్యాచ్ గెలవట్లేదు. ఈ మ్యాచ్ అని గెలుస్తారా? కొంచెం ఆర్ఆర్ ఆ ఫామ్ అయితే కనపడట్లేదు, కొంచెం లోనే ఉన్నారు. అది యూజ్ చేసుకుంటారా లేదా చూడాలి. మరి నాకు తెలిసి యూజ్ చేసుకోవాలి. ఆర్సీబీ గెలిస్తే వాళ్ళ ఫ్యాన్స్ హ్యాపీ, మ్యాచ్ టోర్నమెంట్లో వీళ్ళు ఉండటానికి ఛాన్సెస్ ఇంకొంచెం పెరుగుతాయి. ఇప్పటికీ ఆ టేబుల్ టాప్లోనే ఉన్నారు, మంచిగా అవుట్ సైడ్ మ్యాచెస్ అని గెలుస్తారు. బట్ హోమ్లో కూడా గెలిస్తేనే అడ్వాంటేజ్ ఉంటుంది. గెలవాలి అని నేను అనుకుంటున్నా. అదే వేలో ఆర్ఆర్కి చూస్తే వీళ్ళకి ఇంకా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. 6 మ్యాచ్లు ఉంటే 6 గెలవాలి ఇప్పుడు లైన్గా. ఎందుకంటే ఆ టోర్నమెంట్లో ఉండాలి, ఆ ప్లేఆఫ్స్కి వెళ్ళాలంటే 6 గెలవాలి. 2 మ్యాచెస్ గెలుస్తున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్ ఎలా ఆడతారు, సంజు శాంసన్ వస్తాడా రాడా ఇంకా క్లారిటీ లేదు. బట్ లాస్ట్ మ్యాచ్ ఆడిన వైభవ్ అయితే చాలా బాగా ఆడిండు. ఈ మ్యాచ్ ఛాన్స్ ఇస్తారా ఇయ్యరా? ఇంకా క్విక్ స్టార్ట్, వాళ్ళకి ఆ పాజిటివ్ వైబ్ ఇస్తాడు. ఆ పవర్ ప్లేలో ఆ రన్స్ రావడానికి యశస్వి జైస్వాల్, వైభవ్ మంచి ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి ఈరోజు ఎలా వైభవ్ ఆడతాడు. నాకు తెలిసి అందరూ వైభవ్ గేమ్ ప్లే చూడాలి అనే ఇంటెన్షన్తోనే ఈరోజు మ్యాచ్ చూడొచ్చు. అండ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ మ్యాచ్ గెలుస్తారా? ఇప్పుడైనా గెలుస్తారా చూద్దాం. ఈ మ్యాచ్లో హైలైట్స్ మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ.